ప్రీవియస్ వీడియోలో నేను యూబీఐ లోకల్ బ్యాంక్ ఆఫీసర్కి సంబంధించి డిస్క్రిప్టివ్ పార్ట్లో లెటర్ రైటింగ్ ఎలా రాయాలి చెప్పాను. సో ఈ వీడియోలో చూడండి, ఎస్ఏ రైటింగ్ కూడా మనకు ఒక టాపిక్ ఉంటుంది. సో దాని మీద మనకు తెలిసింది మనం రాయాలి. సో ముందుగా ప్రిపేర్ అయ్యడానికి కూడా మనకు ఎగ్జామ్కి చాలా తక్కువ టైం ఇచ్చారు. సో ఎన్ని టాపిక్స్ ప్రిపేర్ అయినా కూడా అక్కడికి వెళ్ళేసరికి ఏదో ఒక టాపిక్ వచ్చేస్తుంది. సో జస్ట్ అసలు ఏది ఇచ్చినా కూడా రాయగలగడానికి రెడీగా ఉండాలి. సో ఫస్ట్ చూసుకోండి, ఫస్ట్ ఏ టాపిక్ గురించి రాసినా కూడా మీరు ఏం రాస్తారంటే ఇంట్రడక్షన్ రాయండి. ఓకే, ఇంట్రడక్షన్ రాసి, ఇంట్రడక్షన్ అంటే ఫస్ట్ మీకు ఏదైనా టాపిక్ ఇచ్చారనుకోండి, ఆ టాపిక్కి హెడ్డింగ్ పెట్టేసేయండి. హెడ్డింగ్ పెట్టి ఇంట్రడక్షన్ అని పెట్టి అక్కడ ఆ టాపిక్ గురించి కొంచెం మీకు ఏం తెలుసో జస్ట్ ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ లాగా ఇవ్వండి. ఆ తర్వాత బాడీలో దానికి సంబంధించి కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, దాంట్లో పార్ట్స్ ఉంటాయి, దానివల్ల ఏంటి యూజెస్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేసుకొని బాడీలో మనము ఇంక్లూడ్ చేసుకొని రాయొచ్చు. ఓకే, కొంచెం పాయింట్ వైజ్గా రాయాలనుకున్న వాళ్ళు రాయండి, లేదా ఒక ఎస్ఏ లాగా రాయాలనుకున్న వాళ్ళు రాయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కంక్లూజన్. ఆ కంక్లూజన్లో కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే మనం మోరల్ వాల్యూస్ ఇచ్చే విధంగా. సో ఇందులో నేను సపోజ్ ఇక్కడ ఒక టాపిక్ ఇచ్చాను చూడండి, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ ఆడవాళ్ళు అభివృద్ధి చెందితే ఎలా ఉంటుంది. సో కంక్లూజన్లో, సో నేను యాజ్ ఏ గర్ల్గా ఫ్యూచర్లో ఇలా ఉండొచ్చు, సో నేను దీన్ని ఎంకరేజ్ చేస్తాను, ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా అవసరము లేడీస్కి అని చెప్పి మన ఓన్ థాట్స్ కంక్లూజన్లో రాయొచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అని వచ్చేసరికి, సో ఓన్లీ ఈ త్రీ మెన్షన్ చేయండి మీ ఎస్ఏ రేటింగ్లో. సో ఆల్మోస్ట్ మినిమం బేసిక్ మార్క్స్ అన్నా పడతాయి కదా, అట్లీస్ట్ అటెంప్ట్ చేయకుండా వచ్చే కంటే మనం జస్ట్ మనకు తెలిసిన దాంట్లో కొంచెం ఇలాగ ఇంట్రడక్షన్ అని చెప్పి, బాడీ అని చెప్పి, కంక్లూజన్ అని చెప్పి డివైడ్ చేసుకుంటే కొంచెం వాళ్ళకి అర్థమవుతుంది, కొంచెం మార్క్స్ ఇవ్వడానికి స్కోప్ కూడా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు ఏంటబ్బా ఈ టాపిక్స్ అని చెప్పి టెన్స్ అవ్వకుండా ఇప్పుడు చూడండి, జస్ట్ కొన్ని, ఇది బ్యాంక్ ఎగ్జామ్ కదా, సో కొన్ని బ్యాంక్ రిలేటెడ్ వస్తాయి, కొన్ని జనరల్ ఇష్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అండ్ మైక్రో ఫైనాన్స్, ఇట్లాంటి టాపిక్స్ కొంచెం చూసుకోండి. ఓకే, అండ్ ఇంపాక్ట్ ఆఫ్ జిఎస్టీ ఆన్ ది ఎకానమీ. ఈ జిఎస్టీ గూడ్ సర్వీస్ ట్యాక్స్ ఉంది కదా, ఈ ట్యాక్స్ వల్ల మన ఎకానమీకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి దాని గురించి జస్ట్ మనం మనకు అలవాటే కదండి ముందు నుంచి కూడా, ఏదైనా కూడా మనకి ఎస్ఏ రేటింగ్ ఇస్తే మనం ఇంత చిన్న టాపిక్ని ఇంత ఎలాబరేట్ చేసి రాస్తాం. సో ఇక్కడ అట్లీస్ట్ కొంచెమైనా దాని గురించి తెలుసుకొని వెళ్ళండి. సో అక్కడ మీకు మీ ఓన్ థాట్స్ ఆటోమేటిక్గా రాసేటప్పుడు మీకు వచ్చేస్తాయి. ఓకే, అండ్ ఇక్కడ బ్లాక్ చైన్ యూజ్ ఇన్ బ్యాంకింగ్. ఇప్పుడు బ్లాక్ చైన్ అని చెప్పి ఒక టెక్నిక్ ఉంటుందండి. సో బ్లాక్ చైన్ ఏంటంటే, ఒక ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఒక మనిషికి సంబంధించి ఒక డేటా ఉందంటే ఆ డేటాని మనము ఎటు ట్రై చేసినా కూడా దాన్ని లీక్ చేయలేమన్నమాట. అంటే ఒకదానికి సెక్యూరిటీ ఉంటుంది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అని. సో ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజెస్ ఏంటి మన బ్యాంకింగ్లో అంటే, ఇప్పుడు సపోజ్ ఒకరి బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి, ఆ బ్యాంక్ డీటెయిల్స్ వేరే వాళ్ళకి వెళ్ళకుండా, వెళ్ళినా కూడా దాన్ని హ్యాక్ చేయకుండా ఉండే విధంగా ఉండే టెక్నిక్ని మనము బ్లాక్ చైన్ టెక్నిక్ అంటాం. అండ్ 5 ట్రిలియన్ ఎకానమీ, ఇది కొత్తగా నడుస్తున్న టాపిక్ అండి. సో దీని గురించి కూడా చూసుకోండి. అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, లేడీస్ ఎంపవర్మెంట్ ఎలా అవ్వాలి, ఏం చేస్తే బాగుంటుంది, మనం సజెషన్స్ ఇవ్వచ్చు, కంక్లూజన్స్ ఇవ్వచ్చు, మన థాట్స్ని అక్కడ పెట్టచ్చు. అసలు రీసెంట్గా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆడవాళ్ళు ఎలా అభివృద్ధి చెందుతున్నారో దాని గురించి రాయాలి. ఓకే, సో ప్రజెంట్ డేస్లో మగవాళ్ళతో పోటీగా గర్ల్స్ ప్రతి రంగంలో ఉంటున్నారు. సో ఎలా స్పోర్ట్స్లో అయితే కానీ, జాబ్స్లో అయితే కానీ, వర్కింగ్లో అయితే కానీ, సో గర్ల్స్ స్టేటస్ అనేది చాలా ఇంప్రూవ్మెంట్ అయింది అని చెప్పి మనము ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, సో 1 నేషన్ 1 ఎలక్షన్, ఇక్కడ ఒకే ఎలక్షన్, ఒక నేషన్కి ఒకే ఎలక్షన్ అని చెప్పి టాపిక్ అనమాట. సో దీని గురించి కూడా, ఎలక్షన్స్ జరిగాయి కదా మనకు, సో దీని గురించి కూడా ఇవ్వచ్చు. అండ్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ అండ్ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్, మనకు ఈ మధ్య ఈ కొన్ని ఇయర్స్ నుంచి ఆన్లైన్ ఎడ్యుకేషన్ అనేది బాగా ఎక్కువ ఫేమస్ అయిపోయింది. సో చాలామంది కోచింగ్స్కి వాటికి ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఆన్లైన్లో తీసేసుకొని ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో దానివల్ల యూజెస్ ఉన్నాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇంకా ఆఫ్లైన్ అంటే మనం స్కూల్కి వెళ్ళి, లేదా మన కాలేజెస్కి వెళ్ళి, కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి చదువుకునేదాన్ని ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అంటారు. సో దేనివల్ల ఎక్కువ యూజెస్ డిసడ్వాంటేజెస్, సో అలా మెన్షన్ చేసి రాయొచ్చు. యూపీఐ అంటే యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్. ఈ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ వల్ల మనకి యూజ్ ఏముంటుంది, డిసడ్వాంటేజెస్ ఏముంటుంది. ఓకే, ఈ యూపీఐ అనేది మనం చూస్తుంటే మన ఫోన్పేలలో, గూగుల్ పేలలో మనీ ట్రాన్స్ఫర్ చేసేదానికి ఇదొక ఎలిమెంట్ అనమాట యూపీఐ అనేది. సో దీని గురించి కూడా కొంచెం తెలుసుకొని వెళ్ళండి, ఈ బేసిక్స్ కొన్ని తెలుసుకొని వెళ్ళండి. ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉందాము. సో పేపర్ కూడా మనకు చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి కొంచెం మీడియంగానే రావచ్చు. సో డోంట్ బీ టెన్స్, అయ్యో నేను నేర్చుకోలేదు, ఈ టాపిక్స్ నాకు తెలియవు అని అనుకోకండి, వచ్చిన వరకు రాయండి. సో నెక్స్ట్ టైం ఇంకా మనకు బెటర్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకేదన్నా మీకు ఈ టాపిక్స్ గురించి ఏదన్నా ఎక్స్ట్రా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే వెంటనే మెసేజ్ చేయండి. సో దట్ మీకు ఎంత లేట్ అయినా సరే, ఈరోజు నైట్ అయినా సరే, మీకు ఆ టాపిక్ గురించి ఖచ్చితంగా ఒక వీడియో చేసి పెడతాను.
థ్యాంక్ యూ.